హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ భవానీ. సో ఈ దేశంలో మొత్తం దేశవ్యాప్తంగా ఏంటంటే సంచలనం సృష్టించిన కేసు ఏదైనా ఉందనంటే అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు. అలాంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏం జరిగింది ఏంటి అనేది అయితే లేటెస్ట్ అప్డేట్స్ మన దగ్గర ఉన్నాయి. ఈరోజు అయితే ఎవరనంటే కేటీఆర్, కవిత వాళ్ళ బ్రదర్ కేటీఆర్ గారు, తర్వాత హరీష్ రావు గారు అండ్ తర్వాత ఇంకొంతమంది సీనియర్ నాయకులు బీఆర్ఎస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఈ కవితని ఈరోజు కలవబోతున్నారు, కలిసి అండ్ తర్వాత కవితతో మాట్లాడబోతున్నారు. ఆమె ఆరోగ్య విషయం ఎలా ఉంది, ఆమె ఆరోగ్యం బాగానే ఉందా లేకపోతే ఏంటి, ఆమె వసతులు అన్నీ ఓకేనా అని చెప్పి వాళ్ళు తెలుసుకోవడము. తర్వాతనేమో కవిత ఎలాగైనా కవిత గారు ఎవరైతే ఉన్నారో ఆమెను ఖచ్చితంగా బయటికి తీసుకురావడానికి అయితే వీళ్ళు ఇంకా అక్కడున్న ఎవరైనా బాగా ఎలా అంటే బాగా టాలెంటెడ్ ఉన్న న్యాయమూర్తులను అయితే బయటికి ఎవరైనా ఉన్నారా లేకపోతే వాదించేటోళ్ళు ఉన్నారా అని చెప్పి అయితే వీళ్ళు సర్చింగ్లో ఉన్నారు. అండ్ ఇంకొక సైడ్ మనం చూసుకున్నా కూడా ఏంటిది అని అంటే మాత్రం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒక కవితనే కాదు, కవితతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. ఎవరు అని అంటే మాత్రం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కానీ అని లేకపోతే యాప్లో సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని కూడా తిహార్ జైల్లో ఉంచారు. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే కవిత అయితే ఏం చెప్పారు అని అంటే కవిత గారు, నేనేం మిస్టేక్ చేయలేదు, ఏదో అన్నీ నాకు రాజకీయాల వాళ్ళు ఆడుతున్న నాటకం ఇది, నేను అసలు ఎలాంటి తప్పు చెయ్యలేదు అని చెప్పి ఆమె అయితే ఏం చేశారంటే డిఫాల్ట్ పిటిషన్ బెయిల్ ఒకటైతే ఆమె చేయడం జరిగింది, అప్లై చేశారు. దానికి ఏంటిది అని అంటే మాత్రం ప్రతిసారి ఏదైతే వీళ్ళ దగ్గర నుంచి న్యాయవాదుల దగ్గర నుంచి ఏదైతే జవాబు పోతుందో అది ఎలా అని అంటే అది వ్యాలిడ్గా ఉండకపోవడం వల్ల ఎవరైతే న్యాయమూర్తి ఉన్నారో ఆ న్యాయమూర్తికి కొంచెం అసహనం అనిపించి ఏమన్నారు అని అంటే మీరు కరెక్ట్గా చెప్పి ఏమైనా ఉంటేనే మాకు చెప్పండి, లేకపోతే లేదు, మీ తరపున న్యాయవాదులు కరెక్ట్గా వాదిస్తేనే ఓకే, లేకపోతే లేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. న్యాయమూర్తి ఆర్డర్ చేశారు. అండ్ ఆగస్టు 13th అయితే ఇది మళ్ళీ ఏంటిది అని అంటే ఆగస్టు 13 దాకా ఆమెని రిమాండ్లో ఉంచబోతున్నారు, జ్యుడిషియల్ రిమాండ్లో. సో ఏంటిది అని అంటే ఒకటి సిబిఐ దాఖలు చేసిన ఏదైతే కేసు ఉందో ఆ కేసులో ఆమె డిఫాల్ట్ పిటిషన్ అయితే వేశారు. కానీ ఆ డిఫాల్ట్ పిటిషన్ ఇప్పుడు ఏమైంది తెలియదు కానీ ఎట్ ద మూమెంట్ ఏంటిది అని అంటే సడన్గా ఆమె ఏదైతే ఆ బెయిల్ ఉందో అది విత్డ్రా చేసుకున్నారు. డిఫాల్ట్ బెయిల్ అది విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు విత్డ్రా చేసుకున్నారో ఏమో అనేది మాత్రం అది ఆమెకే తెలియాలి. ఎందుకనంటే అందరు బయటికి రావాలని చూస్తారు. కానీ పలుమార్లు అదే కేసు మీద దాని మీద చాలా వాదనలు విన్నారు. ఆ వాదనలు వినడం తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం ఇలా ప్రతిసారి విచారణ అనేది ఎక్స్టెండ్ చేయడం వల్ల ఏం జరిగింది అని అంటే మాత్రం ఇక ఆమె ఏమనుకున్నారో తెలియదు కానీ ఎలా అంటే తను కూడా ఇక ఓకే కాదు, ఇక సెట్ అవ్వదేమో అనుకుని ఉండొచ్చు. అందుకే ఏం చేసిందనంటే కవిత గారు ఎవరైతే ఉన్నారో ఆమె అయితే ఆ కేసు ఏదైతే వేసిందో అదైతే మళ్ళీ విత్డ్రా చేసుకోవడం జరిగింది. విత్డ్రా ఎందుకు చేసుకున్నారు? ఇప్పుడు ఎవరైనా సరే బయటికి రావాలని అనుకుంటారు, మరి అలాంటప్పుడు విత్డ్రా చేసుకున్నారనంటే ఏంటి పరిస్థితి, అసలు ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు, ఇలాంటి అన్ని క్వశ్చన్స్ అయితే చాలా అందరికీ రేజ్ అవుతున్నాయి. అదే కాకుండా కేటీఆర్ అప్పుడే వెళ్ళడము, ఆమె విత్డ్రా చేసుకోవడము, ఇప్పుడు కేటీఆర్ వెళ్ళి వాళ్ళ చెల్లిని కలవబోతున్నారు, కవిత గారిని కలవబోతున్నారు. అండ్ తర్వాతనేమో నెక్స్ట్ మనం చూసుకున్నా కూడా ఏంటిదని అంటే ఆమె విత్డ్రా చేసుకున్నారు. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఆమె ఆగస్టు 13th దాకానే ఆమెను రిమాండ్లో ఉంచబోతున్నారు. అండ్ చెప్పాలి ఇంకొకటి ఏంటిది అని అంటే మాత్రం ఫస్ట్ థింగ్ అసలు పొలిటీషియన్స్ చాలా వరకు దాదాపు అసలు ఎవరు వెళ్ళలేదంట తిహార్ జైలుకి, పొలిటీషియన్స్ నుంచి ఎవరు వెళ్ళారు. అలాంటిది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడు తిహార్ జైల్లో ఉంటున్నారు. ఇప్పుడు కాదు, యాక్చువల్గా ఆమెని ఈడీ కేసులో ఎప్పుడనంటే మార్చ్లో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే దాదాపు 5 నెలలు అయింది. 5 నెలల్లో కూడా కనీసం ఆమెని ఒక్కసారి కూడా ఒక్క బెయిల్తో బయటికి రాలేకపోయారు. అంటే అసలు ఏం జరుగుతుంది అని మనం అనుకోవాలి. అసలు ఏం చేస్తున్నారు అక్కడ? ఆమెని ప్రతిసారి విర్చువల్గా ఎప్పుడు చూసినా అటెండ్ అవ్వడము లేకపోతే ఇలా జరుగుతున్నాయి. మరి ఏం చేస్తున్నారు, ఏంటి సంగతి, అసలు ఏం జరుగుతుంది? ఏమైనా అంటేనేమో నాకు హెల్త్ బాగాలేదు, కొంచెం నాకు ఏదో అయ్యింది, ఇప్పుడు ఓకే బాగానే ఉంది, మొన్న హాస్పిటల్ తీసుకుపోయినరు, ఇప్పుడు బాగానే ఉందని చెప్పిండ్రు, ఇలా ప్రతిదీ జరుగుతుంది. మరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు బెయిల్ని కూడా ఆమె విత్డ్రా చేసుకోవడం జరిగింది. డిఫాల్ట్ ఏదైతే వేసిందో డిఫాల్ట్ కింద దాన్ని అయితే విత్డ్రా చేసుకున్నారు. మరి విత్డ్రా చేసుకొని నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఆగస్టు 13th దాకానే ఆమెని రిమాండ్లో ఉంచబోతున్నారు, జ్యుడిషియల్ రిమాండ్లో. ఆ తర్వాత అయితే మళ్ళీ ఏం చేయబోతున్నారు అనేది అయితే న్యాయస్థానికే తెలుసు అనమాట. మరి ఏం చేయబోతున్నారు ఏంటి అనేది అయితే అందరికీ క్వశ్చన్ మార్క్. ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటిదాకా కేసీఆర్ ఒకటేసారి మొన్న వచ్చి జస్ట్ పార్టీ మీటింగ్లో అలా కూర్చున్నప్పుడు మాత్రం నా కూతుర్ని అరెస్ట్ చేస్తే తండ్రిగా నాకు ఆ బాధ ఉండదా అని ఆయన అనడం
వరకే జరిగింది. కానీ ఆ తర్వాత అసలు ఆయన ఏం చేస్తున్నారు అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఏం స్టెప్ తీసుకోబోతున్నారు అనేది. ఎందుకనంటే ఆయన కేసీఆర్ అంటే బీఆర్ఎస్కి అధినేత ఆయన. మరి అలాంటి వాళ్ళ కూతుర్ని ఒకళ్ళు తీసుకోబోయి 5 నెలలు అవుతుంది. ఆ 5 నెలల నుంచి కూడా తీహార్ జైల్లోనే ఉండడం అనేది మనం చూస్తున్నాము. మరి ఎవరిది తప్పు ఇక్కడ? నిజంగానే రాజకీయాలా, లేకపోతే ఆమె నిజంగానే ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమె ఏవన్నా అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఎందుకనంటే ఆమెని ఫస్ట్ అననే కొన్ని వాదనలు మనం వింటున్నాము, చూస్తున్నాము కూడా. అందరూ ఒక్కొక్కటి చెప్తున్నారు. మరి ఏది కరెక్ట్ ఏంటి అనేది మాత్రం ఇప్పటిదాకా అయితే తెలియదు. బట్ ఇంకా ఏంటిది అని అంటే మాత్రం స్టిల్ ఈ కేసు అనేది ఇంకా పెండింగ్లోనే. ఎందుకనంటే మాత్రం 5 months అనేది ఒకటి ఏంటిది అని అంటే చిన్నది కాదు. 5 months నుంచి ఆమె తీహార్ జైల్లోనే ఉంటున్నారు. మరి ఎలా ఉంటున్నారు ఏంటి అనేది అయితే ఇప్పటిదాకా మనకైతే తెలియదు. ఎప్పటికైనా సరే కానీ మంత్లీ వన్స్ లేకపోతే వీక్లీ 2 టైమ్స్కి ఒకసారి, వీక్లీ 2 వీక్స్లో ఒకసారి వెళ్ళి ఆమెని కలవడం జరుగుతుంది. మరి ఆమెతో ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది మాత్రం మనకైతే ఎవరికి తెలియదు. ఎందుకనంటే కేటీఆర్ గారు ఇది వెళ్ళి కలవడం ఇది ఫస్ట్ టైం అయితే కాదు. ఇంతకు ముందు కూడా వెళ్ళారు, మాట్లాడారు. ధైర్యంగా ఉండండి, అందరూ ఖచ్చితంగా మీరు బయటికి రావాలి అని మేము కోరుకుంటున్నామని చెప్పి కేటీఆర్ ఆమెకు చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు అసలు ఏం జరుగుతుంది అదే సెంట్రల్లో, అక్కడే ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేది మాత్రం అయితే ఇప్పటిదాకా ఎవరికేం తెలియదు. జస్ట్ ఇంతవరకు అయితే మేము మా చెల్లి దగ్గరికి పోయాము, ఏంటిది అని అంటే బెయిల్ కోసమే పోతున్నాము, బెయిల్ గురించి ఆలోచిస్తున్నాము అని చెప్పి అయితే వాళ్ళు చెప్తున్నారు. మరి నిజంగానే అసలు బెయిల్ కూడా ఇవ్వట్లేదంటే నిజంగానే ఏమైనా తప్పు చేశారా అనేది డౌట్. ఎందుకనంటే ఇప్పటిదాకా కనీసం అరవింద్ కేజ్రీవాల్ గారు ఒకసారి ఆయన బెయిల్ పెట్టుకొని బయటకు వచ్చి క్యాంపెయినింగ్ ఉంది, నేను క్యాంపెయినింగ్ చేసుకుంటా అని చెప్తే క్యాంపెయినింగ్ ఇచ్చే తర్వాత మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయారు. సేమ్ థింగ్ ఇక్కడ ఏంటిది అని అంటే కనీసం ఏమి బయటికి రావడానికి కూడా లేదు. పలుమార్లు ఆమె బెయిల్కి అప్లై చేయడం, అవి ప్రతిసారి రిజెక్ట్ అవ్వడము, లేకపోతే ఎక్స్టెండ్ చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే ఏంటి? మరి అది మీ ఊహకి వదిలేస్తున్నా. ఎందుకనంటే వీఆర్ ఎడ్యుకేటెడ్. సో మనం అన్ని పూసగుట్టినట్టు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు అన్నీ తెలుసు ఏం జరుగుతుంది ఏంటి అనేది. మరి అలాంటిది ఇప్పుడు జనరల్గా అయితే ఆల్రెడీ కేటీఆర్ అండ్ హరీష్ రావు గారు అయితే వెళ్ళారు. మరి వాళ్ళు ఏం మాట్లాడబోతున్నారు, అక్కడ ఏం చెప్పబోతున్నారు అనేది అయితే మనకి ఎవరికి తెలియదు. అండ్ ఏమైనా అంటే మాత్రం మేము జస్ట్ వెళ్తున్నాము, మేము పర్యటనలో పోయాము, అదే భాగంగా వెళ్ళి మా చెల్లెని కలుస్తున్నామనో ఇంకొకటి ఏదో ఒకటి చెప్తారు. అండ్ ఇక్కడ ఏంటిది అని అంటే ఎప్పుడైనా సరే కానీ కేటీఆర్ వెళ్ళడము లేకపోతే హరీష్ రావు వెళ్ళడం జరిగింది. కానీ కేసీఆర్ బయటికి రారా? మరి కేసీఆర్ వాళ్ళ కూతురే కదా. మరి వాళ్ళ కూతురు అయినప్పుడు కేసీఆర్ గారు బయటికి వచ్చి నా కూతురు ఉంది జైల్లో అని చెప్పి అయితే ఇప్పటిదాకా ఆయన వెళ్ళడం కూడా జరగలేదు. ఆ ఊసు కూడా ఎవరితోని ఎత్తలేదు, కనీసం మాట్లాడలేదు. ఏంటంటే ఒక్కసారి మాత్రం ఆయన మొన్న అసెంబ్లీ మీటింగ్స్ ఏవైతే జరిగాయో బడ్జెట్ సెషన్స్, ఆ టైంలో మాత్రం ఆయన కూర్చొని ఆయన పార్టీ ఆఫీస్కి వచ్చి కూతురికి ఇలా జరిగింది, ఇది బాధ అని చెప్పి, తండ్రిగా నాకు బాధ ఉంటుంది అని మాత్రమే ఆయన చెప్పుకోగలిగారు. కానీ తర్వాత ఏం చేయబోతున్నారు అనేది మాత్రం ఎవరికి తెలియదు. మరి నెక్స్ట్ అసలు కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది August 13 దాకా అందరు వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఆ తర్వాత ఏదైతే ఉందో ఆ పొడిగింపు అదైతే August 13కి అయితే ఎండ్ అయిపోతుంది. August 13 తర్వాత ఏం జరగబోతుంది అనేది మాత్రం మనం చూడాల్సిందే, అందాక వేచి చూడాల్సిందే August 13 దాకా. మరి నెక్స్ట్ ఇంకా ఏంటిది అని అంటే మాత్రం లైక్ ఎలా అని అంటే ఆల్మోస్ట్ అందరు ఇక్కడ మనము లైక్ ఏంటి బీఆర్ఎస్ ఏదైతే ఉందో ఆ బీఆర్ఎస్ అనేది ఇక్కడ గ్రాఫ్ తగ్గిపోతుంది తెలంగాణలో అని చెప్పి అందరు అంటున్నారు. ఇంకొందరేమో బీఆర్ఎస్ఏ బాగుంది, మాకు బీఆర్ఎస్ఏ నచ్చింది, ఇక్కడ మాకేం జరగట్లేదు, మాకు ఎలాంటి హామీలు ఏవైతే 6 హామీలు ఉన్నాయో ఆ గ్యారంటీలు ఉన్నాయో ఇప్పటిదాకా అయితే అవేవి మాకు నెరవేరలేదు అని చెప్పి ఈరోజైతే కొంతమంది ప్రజా దర్బార్కి వచ్చి అక్కడ వాళ్ళ లైక్ ఏంటంటే వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే మాకు ఇక్కడ సేఫ్టీస్ లేవని చెప్పి వాళ్ళు బాధపడడం జరిగింది. మరి ఏం జరుగుతుంది అసలు? ఎందుకు ఆయన యుఎస్లో ఉన్నాడు, ఆ యుఎస్లో ఉండడం కన్నా ఈడికి వచ్చి ఈడ చూడమనండి, లేకపోతే ఆయనని సీఎం పదవి వదిలేయమనండి, మళ్ళీ మా కేసీఆర్ వస్తాడు అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం నిజంగానే అర్థం కావట్లేదు. ఎందుకనంటే ఒక్కొక్కసారి నెగిటివ్, ఒక్కొక్కసారి పాజిటివ్. ఇక గవర్నమెంట్ ఫామ్ అయిందంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కానీ పాజిటివ్ నెగిటివ్ల మధ్య అసలు గవర్నమెంట్ ఉండబోతుందా ఏంటి? అండ్ తర్వాత ఇంకొకటి ఏంటిది అని అంటే నెక్స్ట్ కేటీఆర్ అండ్ హరీష్ రావు వెళ్ళడానికి ఇంకొక రీజన్ ఏంటిది అని అంటున్నారు అని అంటే మాత్రం ఈ పార్టీ ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపులు. మీరు లీగల్గా వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదు,
కానీ ఇక్కడ ఏం జరిగిందని అంటే చట్టానికి కాకుండా వ్యతిరేకంగా పోవడము, ఇక్కడ రిజైన్ ఇచ్చి రాజీనామా చేసి తర్వాత నువ్వు కావాలంటే వేరే పార్టీలో జాయిన్ అవ్వచ్చు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ రిజైన్ ఇవ్వకుండా బీఆర్ఎస్లో వాళ్ళ ఎమ్మెల్యే పోస్టులకి రిజైన్ ఇవ్వకుండా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. వీటి మీద కూడా ఏంటిది అని అంటే ఫస్ట్ కడియం శ్రీహరి గారి మీద అయితే ఈ ఫస్ట్ వీళ్ళు ఏంటి కేసు ఫైల్ చేయబోతున్నారు. మరి ఫస్ట్ అయితే హరీష్ రావు ఏంటిది అని అంటే మాత్రం కడియం శ్రీహరి గారిని టార్గెట్ చేసుకోవడం జరిగింది. మరి నిజంగానే కడియం శ్రీహరి గారు నెక్స్ట్ ఈయన మీదనే అన్న టైప్లో ఉన్నారు. మరి ఫస్ట్ ఈయన మీదనే ఆ వేటు పడబోతుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకనంటే వీళ్ళు ఆల్రెడీ వెళ్ళారు, మొత్తం మాట్లాడుతున్నారు, అందరు న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కలుస్తున్నారు, ద బెస్ట్ని వాళ్ళు చూస్ చేసుకోవడానికి మొత్తం వెతుకుతున్నారు, చూస్ చేసుకోబోతున్నారు. మరి ఏం జరగబోతుంది? మరి నిజంగానే వీళ్ళు పార్టీ ఫిర్యాదుల వేటు మీద వెళ్ళారా, లేకపోతే కవిత గారిని బయటికి తీసుకురావడానికి వెళ్ళారా అనేది మాత్రం అది వాళ్ళకే తెలవాలి.